స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల మోత మోగిస్తోంది. ఓపెనింగ్ వసూళ్లతో ఎన్నో రికార్డులను బద్దలు కొడుతోంది. ప్రభాస్ మాస్ యాక్షన్ ను చూసేందుకు అభిమానులు పోటీ పడి మరీ థియేటర్లకు వెళ్తున్నారు. క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాకు సినీ క్రిటిక్స్ మిక్స్డ్ టాక్ అందించారు. కొందరు సినీ విమర్శకులు సలార్ ను పర్ఫెక్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వర్ణించగా మరికొందరు చిన్న చిన్న లోపాలను బయటపెట్టారు. అయితే కేజీఎఫ్ 2 పార్ట్లు విడుదల తర్వాత సలార్ రిలీజ్ ముందు చాలా మంది ప్రశాంత్ నీల్ ను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో పోల్చారు. కన్నడ ఇండస్ట్రీను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన ఘనత ప్రశాంత్ నీల్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ మూవీతో కన్నడ సినీ ఇండస్ట్రీ పేరు మారుమ్రోగుతోంది. ఈ సినిమాతోనే ప్రశాంత్ నీల్ కు దేశ వ్యాప్తంగా గుర్తింపు కూడా లభించింది. మరోవైపు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2, RRR సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆయన తెరకెక్కించిన RRR లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. అనేక గ్లోబల్ అవార్డులను కూడా ఈ మూవీ సొంతం చేసుకుంది. అయితే ప్రశాంత్ నీల్ రాజమౌళి మధ్య చిన్న డిఫరెన్స్ ఉందని సినీ పండితులు చెప్తున్నారు. సినిమాలోని పాత్రలను కథను పరిచయం చేయడంలో ఇద్దరి మధ్య తేడా ఉందని తెలిపారు. సినిమా రిలీజ్ కు ముందు కథ పాత్రలను ప్రేక్షకులకు చిన్నగా పరిచయం చేస్తే మూవీ కోసం ఆడియన్స్ ఫుల్ ప్రిపేర్ అవుతారని అంటున్నారు. ఇండస్ట్రీలో రాజమౌళికి 100% సక్సెస్ రేటు ఉంది. తన సినిమాలపై జక్కన్న భారీ అంచనాలను నెలకొల్పుతారు. ఇక సినిమాలో పాత్రలను పరిచయం చేయడం ద్వారా సరైన రీతిలో అంచనాలను సెట్ చేస్తారు. అయితే ప్రశాంత్ నీల్ సక్సెస్ రేటు కూడా 100%. కానీ ప్రశాంత్ ఉన్న 3 తెగలు మన్నర్లు, సౌరంగ్యాలు, ఘనియర్లను పరిచయం చేయడంలో విఫలమయ్యారని చెప్పొచ్చు. సినిమాలో కూడా ఆ 3 తెగలు సెకండ్ హాఫ్ లో పరిచయం చేశారు. ఇక దీంతో కొందరు ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ కి గురయ్యారు. ఇక కొంతమంది మూవీ ట్రాక్ నుంచి పక్కకు కూడా తప్పుకున్నారు. ఇక రాజమౌళి ప్రశాంత్ నీల్ మధ్య స్పష్టమైన తేడా అంటే ఇదే అని పలువురు సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. జక్కన్న అయితే అదే తెగల విషయంలో కాస్త సింపుల్ గా అర్థమయ్యేలా ముందే పరిచయం చేస్తారని అంటున్నారు. రాజమౌళి తన సినిమాలలో ఎమోషన్స్ బాగా పండిస్తారని, కానీ సలార్లో ఎమోషన్స్ పండించడంలో నీల్ విఫలమయ్యారని చెప్తున్నారు. అయితే ఇండస్ట్రీలో ప్రతి దర్శకుడు తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కిస్తారని, వేరే దర్శకుడితో పోల్చడం అనేది కరెక్ట్ కాదని అంటున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.